హాయ్ ఫ్రెండ్స్, లక్స్ చదలవాడ హీరోగా ప్రొడ్యూసర్గా ధీరా మూవీ ఫిబ్రవరి 2న థియేటర్లో రిలీజ్ అయింది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీకి విక్రాంత్ శ్రీనివాస్ డైరెక్షన్ అయితే వహించాడు. నేహా పఠాన్, సోనియా బన్సాల్ హీరోయిన్స్గా అయితే నటించారు. ఈ సినిమా ఎలా ఉందనే విషయానికి వచ్చే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. ఇంకా ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే, రణధీర్ అలియాస్ ధీరా డబ్బు మనిషి. మనీ వస్తుంది అంటే చాలు ముందు వెనక చూసుకోకుండా ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటాడు. డబ్బు కోసమే ప్రేమించిన డాక్టర్ అమృతను కూడా వదిలేస్తాడు. అంబులెన్స్ డ్రైవర్గా పనిచేసే ధీరా వైజాగ్ నుండి హైదరాబాద్కు రాజ్గురు అనే పేషెంట్ను షిఫ్ట్ చేసేందుకు 25 lakhs డీల్స్ అయితే కుదుర్చుకుంటాడు. రాజ్గురుకు సహాయంగా ఆ అంబులెన్స్లో డాక్టర్ అమృతతో పాటు కిరణ్ కూడా ప్రయాణిస్తాడు. డబ్బు మోజుతో డీల్ అంగీకరించిన ధీరాకు ఆ తర్వాతే అసలు కష్టాలైతే మొదలవుతాయి. రాజ్గురును చంపేందుకు కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అదే టైంలో ఒక చిన్నారి ధీరా లైఫ్లోకి అయితే వస్తుంది. ఆ చిన్నారి కోసం సీఎం సెక్రటరీ హంసలేఖతో పాటు ఏసీపీ కన్నా, ఆపోజిషన్ లీడర్ చాణక్య కూడా వెతుకుతూ ఉంటారు. మరి రాజ్గురుతో ఆ పాపకు ఏమైనా సంబంధం ఉందా? రాజ్గురుని చంపాలని ప్రయత్నిస్తున్న ముఠా ఎవరు? వారిని ధీరా ఎలా కాపాడాడు? రాజ్గురుని ధీరా హైదరాబాద్ షిఫ్ట్ చేశాడా లేదా? అమృతతో ధీరా ప్రయాణం సక్సెస్ అయిందా లేదా? అతడి జీవితంలోకి వచ్చిన మరొక అమ్మాయి మనీషా ఎవరు? ఈ కథలో ముఖ్యమంత్రి కృష్ణమూర్తి పాత్ర ఏంటి అన్నది తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి. మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, హీరోను డబ్బు మనిషిగా చూపించే సీన్తో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. డబ్బు కోసం అమృతను దూరం పెట్టిన ధీరా జీవితంలోకి మళ్ళీ ఆమె ఎలా వచ్చింది? హీరో హీరోయిన్లు ఇద్దరి జీవితంలో 2 ఫ్లాష్ బ్యాక్స్. హీరోయిన్కి అసిస్టెంట్గా వచ్చిన కిరణ్ వేసే పంచులతో ఫస్ట్ హాఫ్ మొత్తం అలా నెట్టుకొచ్చేసాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ మాత్రం అందుకు డిఫరెంట్గా ఉంటుంది. ఓ చిన్నారి ఎమోషనల్తో స్టోరీ సాగుతుంది. హీరో దగ్గర ఉన్న చిన్నారి కోసం ఏకంగా సీఎం, అపోజిషన్ లీడర్ వెతకడం లాంటి సీన్స్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తాయి. ఆ పాప ఎవరనేది తెలుసుకునేందుకు ధీరా చేసే ప్రయత్నంలో ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. చివరికి ఓ పాపను కాపాడేందుకు కోట్ల రూపాయల డబ్బును త్యాగం చేసే సీన్తో హీరోలో మార్పు వచ్చినట్లుగా చూపించి భారీ యాక్షన్ సీన్తో మూవీనైతే ఎండ్ చేశారు. ధీరా మూవీ స్టోరీ ఓకే అనిపించిన స్క్రీన్ ప్లే నెమ్మదిగా ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. తన దగ్గర ఉన్న చిన్నారి ఎవరు అని తెలుసుకునేందుకు ధీరా చేసిన ఇన్వెస్టిగేషన్, ట్విస్ట్లలో థ్రిల్లు, ఎంగేజ్మెంట్ రెండు మిస్ అయినట్టు ఫీలింగ్ కలుగుతుంది. హీరో క్యారెక్టర్ను పవర్ఫుల్గా చూపించాలనే తాపత్రయంతో కొన్ని యాక్షన్ సీన్స్ స్టోరీలో ఇరికిచ్చినట్లు అనిపించింది. ఇంకా ఎవరెలా చేశారనే విషయానికి వస్తే, ధీరాలో యాక్షన్ హీరోగా కనిపించాడు లక్స్. మాసో క్లాసో కాంబోగా అతడి క్యారెక్టర్ను డైరెక్టర్ డిజైన్ చేశాడు. ముందు తీసిన సినిమాలతో పోలిస్తే నటన పరంగా లక్స్ పర్వాలేదనిపించాడు. ఎమోషనల్ సీన్స్లో ఆకట్టుకున్నాడు. ఇద్దరు హీరోయిన్లలో నేహా పఠాన్ యాక్టింగ్కు స్కోప్ ఎక్కువగా ఉంది. సోనియా బన్సాల్ గ్లామర్తో మెప్పించింది. మిర్చి కిరణ్ పంచ్ డైలాగ్స్ అక్కడక్కడ నవ్విస్తూ ఉంటాయి. టెక్నికల్ పరంగా సాయి కార్తిక్ బీజిఎం సినిమాకు ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. పాటలు మాత్రం పెద్దగా బాగాలేదు. ప్రొడక్షన్స్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. తానే ప్రొడ్యూసర్, తానే హీరో కావడంతో ఈ మూవీపై ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే లక్స్ తీసుకున్నాడని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మూవీ వన్ టైం వాచబుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ వారం బాక్సాఫీస్ వద్ద పోటీగా పెద్ద సినిమాలేవి రిలీజ్ కాకపోవడంతో ధీరాకు కొంత ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ అయితే ఇస్తా. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.